హలో గాయస్, మనకి 2023లో ఏషియా కప్ జరిగింది కదా. సో అది పాకిస్తాన్లో కండక్ట్ చేశారు. సో అందుకని చెప్పేసి మనం శ్రీలంకలో ఇది హైబ్రిడ్ మోడల్ ఆడాం. సో దాని తర్వాత ఈ ఇయర్లో చూసుకుంటే మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ అదే పాకిస్తాన్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో మరి దానికి వచ్చేసరికి మనం దుబాయ్లో వెళ్ళి మరి హైబ్రిడ్ మోడల్ ఆడాం. సో అయితే ఈసారి వచ్చేసరికి మళ్ళీ మనకి సెప్టెంబర్లో ఏషియా కప్ జరగబోతుంది. సో మరి ఏషియా కప్ నుంచి కంప్లీట్గా బాయ్కాట్ చేయాలి అని మనకి బీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉంది. మనకి ఐసీసీ చైర్మన్గా ఎవరున్నారు? మన జైషా గారే కదా. అయితే మరి మనకి ఏషియా క్రికెట్ మండలికి మరి అధ్యక్షుడుగా పీసీబీ చైర్మన్ అయితే ఉండటం జరిగింది. సో అందుకని చెప్పేసి వాళ్ళు అధ్యక్షుడుగా ఉన్నప్పుడు మనం ఎందుకు మరి ఏషియా కప్ ఆడాలా? సో దాని నుంచి బయటకు వచ్చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే మన రీసెంట్గా ఏం జరిగింది మనందరూ తెలుసు. సో టెర్రరిస్ట్ అటాక్లో సో మరి దాంతో మనం ఏ విధంగా తిప్పికొట్టాం అనేది కూడా మరి మనందరూ తెలిసిందే. సో అదే ఉద్దేశంతో మళ్ళీ ఈ ఏషియా కప్ నుంచి కనుక మనం బయటకు వచ్చామంటే దానివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి చాలా నష్టం జరిగింది. సో మరి అందుకని చెప్పేసి ఈసారి ఏషియా కప్ను కూడా బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి బీసీఐ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సో మరి దీని గురించి కనుక మనం డీటెయిల్గా మాట్లాడితే ఖచ్చితంగా బాయ్కాట్ చేయడమే చాలా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే అన్ని విధాలుగా దెబ్బ కొడతామో సో అప్పుడు వాళ్ళకి నెక్స్ట్ టైం ఇటువంటివి చేయాలన్నా లేదంటే ఇండియాతో పెట్టుకోవాలన్నా సరే కొంచెం భయం ఏర్పడింది. సో అలా కాకుండా మనం సర్లే పోనీ అని చెప్పేసి మళ్ళీ ఏషియా కప్ ఆడుకుంటూ మళ్ళీ వాళ్ళు ఉద్ధరిస్తూ ఉన్నామంటే ఖచ్చితంగా వాళ్ళు గ్రాంటెడ్గా తీసుకుంటారు. సో కాబట్టి మరి బీసీసీఐ తీసుకోవాలి అనుకుంటున్న నిర్ణయం ఇదైతే కరెక్టా అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.